హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామినేషన్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. ఏ మదర్ ఏజ్ ఆఫ్టర్ 4 years విల్ బీ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ హర్ డాటర్. సో డాటర్ ఏజ్ కంటే మదర్ ఏజ్ ట్వైస్ ఉందంట. ద సమ్ ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్ ఇస్ 46. ప్రజెంట్ ఏజెస్ 46 అని ఇచ్చాడు. వాట్ ఈస్ ద డాటర్స్ ఏజ్ ఆఫ్ టుడే? సో ప్రస్తుతం ఆ అమ్మాయి వయసు ఎంత అని అడుగుతున్నాడు. సో మామూలుగా అయితే దీంట్లో ఆఫ్టర్ 4 years అన్నాడు కాబట్టి ప్రజెంట్ ఏజ్ ఎక్స్ కామా వై తీసుకోవాలి. ఆఫ్టర్ 4 years తర్వాత అంటే మదర్ ఏజ్ x+4 అవుతుంది, డాటర్ ఏజ్ y+4 అవుతుంది. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్లో x+4 ఈజ్ ఈక్వల్ టు 2 × y+4 అని ఇచ్చాడు. సో దీన్ని సాల్వ్ చేయాలి. అలాగే ప్రజెంట్ ఏజ్ వచ్చేసి x+y ఈజ్ ఈక్వల్ టు 46 అని ఇచ్చాడు. సో ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి x, y కనుక్కోవాలి. అలా కాకుండా ఇందులో ఒక సింపుల్ ట్రిక్ మనం ప్లే చేయొచ్చు, ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఇచ్చిన ప్రాబ్లం ఆధారంగా. x+y 46 కదా, సమ్ ఆఫ్ దేర్ ఏజెస్. ఆఫ్టర్ 4 years ఏమంటున్నాడు? ట్వైస్ అంటున్నాడు. మదర్స్ ఏజ్ డాటర్ ఏజ్ కంటే ట్వైస్ అంటున్నాడు. సో 4 years అంటే ఇక్కడ 4 యాడ్ అవుతుంది, ఇక్కడ 4 యాడ్ అవుతుంది కదా, అంటే x+4 అవుతుంది, y+4 అవుతుంది. అంటే టోటల్గా ఇక్కడ 8 యాడ్ అవుతుంది, 4+, సో 54. సో ఇది మదర్ ఏజ్, డాటర్ ఏజ్. సో ఈ రెండింటి సమ్ ఎంత అయింది? 54 అయింది. బట్ ఇందులో ఏమంటున్నాడు? మదర్ ఏజ్ ఈజ్ ట్వైస్ ఆఫ్ డాటర్స్ ఏజ్. అంటే ఈ 54ని మనము 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే 54 3లో పోతుంది కదా, 18 × 3 అవుతుంది. 18 × 3 అంటే 18 × 3లో ఈ 3 పార్ట్స్లో 2 పార్ట్స్ మదర్ ఏజ్ అయితే 1 part డాటర్ ఏజ్ అవుతుంది. సో 18లో 1 part డాటర్ ఏజ్ అవుతుంది. అంటే y+4 18 అవుతుంది, x+4 36 అవుతుంది. కానీ ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నాడు? ప్రజెంట్ ఏజ్ అడుగుతున్నాడు. ప్రజెంట్ ఏజ్ అడుగుతున్నాడు అంటే దీంట్లోంచి 4 తీసేయాలి. అంటే x ఈజ్ ఈక్వల్ టు 32 అవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు 14 అవుతుంది. అంటే మదర్ ఏజ్ 32 years, డాటర్స్ ఏజ్ 14 years. మమ్మల్ని క్వశ్చన్లో అడిగింది ఏంటి? డాటర్స్ ఏజ్ అడిగాడు కాబట్టి ఆప్షన్ బి 14 years ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.